కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న పరవాడ ఫార్మాసిటీలో తాడి గ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రైమ్ 9 ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేయడంతో దాడి గ్రామాన్ని తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ సారథ్యంలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రైమ్ 9 ఎఫెక్ట్తో తాడి గ్రామం తరలింపు సర్వే పనులు ప్రారంభమయ్యాయి. 8 బృందాలతో గ్రామంలో కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ప్రత్యున్మాయం ఏం కావాలి తదితర అంశాలపై సర్వే చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న మునగపాక, సబ్బవరం, అత్యుదాపురం, కోటపాడు, కసీంకోట, నర్సీపట్నం ఇలా 8 బృందాలను రెవెన్యూ సిబ్బందితో సర్వే మొదలుపెట్టారు. 2 దశాబ్దాలుగా ఎదురు చూసిన సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రైమ్ 9 ఛానల్కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తెలియజేసుకుంటున్నాము. కాకపోతే అది కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికులకి ఎలాంటి అన్యాయం జరగకుండా కొంచెం జరిగేటట్టు చూడమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. స్థానికంగా ఉన్నందుకు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. హెల్త్ పరంగా కానీ మాకు జాబ్స్ కూడా ఏమీ రావట్లేదు. ఈ పొల్యూషన్ లో మేము ఎలా బతుకుతున్నామో మాకే తెలుసు సార్. అసలు ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోదామంటే బయటికి వెళ్తే ఎలా బతకాలో మాకు తెలియదు. అలాగని ఇక్కడే ఉంటే మా ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. అయినా సరే ఇదే ఊరిని పట్టుకొని మేము గత 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. సో ఇప్పుడప్పుడు ఎవరెవరో వచ్చేసి ఏవో ప్రూఫ్స్ పట్టుకుని మాకు ఇవ్వాలని చెప్పేసి వస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న వాళ్ళకి ముందు మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. కార్యక్రమం ఇచ్చేసినందుకు మేము ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మీకు తెలుసు, గత 4-5 రోజుల నుంచి గత ప్రభుత్వం కూడా ఈ తాడి గ్రామాన్ని ఎప్పుడో తరలించాలి. ఇక్కడి నుంచి ఇక్కడ ఫార్మాసిటీ పెట్టినప్పుడే ఫేజ్ 1, ఫేజ్ 2 అనే ఒక 2 భాగాలుగా విభజించి ఫేజ్ 1 అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఫేజ్ 2ని ఇక్కడ వదిలేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ కాలుష్యం చాలా కొరలు తెంచుకొని ప్రజల్లోకి వచ్చింది. ఇటు నీరు కానీ, ఇటు గాలి కానీ, ఇటు దుమ్ము కానీ, ప్రతి పిల్లలతో సహా గర్భిణీ స్త్రీ కానీ, పిల్లలు కానీ రకరకాల ఇన్ఫెక్షన్లు, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే గర్భిణీ స్త్రీలు పిండాలు పోవడాలు, అలాగే కాళ్ళు చేతులు నిప్పులు, ఇవన్నీ రకరకాల ఇబ్బందులతో చాలా ఇబ్బంది పడుతూ మరి ఇక్కడ జీవనం అనేది గడపడం జరుగుతుంది. అలాగే పెళ్లి కాని పిల్లలకు కూడా ఇక్కడ సంబంధాలు కూడా రావడం లేదు. మరి గ్రామాన్ని తరలిస్తానని చెప్పేసి గత 2 ప్రభుత్వాలు 3 ప్రభుత్వాలు కూడా మాటిచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నిన్నగాక మనకు గెలిచినటువంటి మన పంచకర్ల రమేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు, హామీ ఇచ్చారు. పక్కాగా ఈ కార్యక్రమాన్ని ఆయన కూడా సందర్శించినప్పుడు మేము కానీ అధికారంలోకి వస్తే ఈ గ్రామాన్ని తరలించే బాధ్యత నాదని చెప్పేసి సీఎం రమేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అదే ఆ మాటనే తప్పకుండా పంచకర్ల రమేష్ బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ నా మీద ప్రజలు గౌరవించి నన్ను గెలిపించినందుకు మొట్టమొదటిసారిగా మేము తాడి గ్రామానికి నేను హామీ ఇచ్చాను, ఇక గ్రామాన్ని తరలిస్తానని చెప్పి ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ ని వాటిని విడిచిపెట్టి మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నామని ఆనందంలో మేము ఉన్నాము. ఆ సర్వే చేసే విధంగా మాకందరికీ కూడా అన్యాయం జరగకుండా ఎవరైతే మేమందరికీ హక్కుదారులు మమ్మల్ని అందరికీ యథావిధిగా అలాగే మంచి చేస్తారని ఆ బృందాలన్నీ కూడా చక్కగా సర్వే చేసి మాకు ఏవైతే మేము హక్కుదారులు మాకు అందరికీ అదే విధంగా స్థలాలు ఇప్పించి అవన్నీ చేస్తారని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క అంతకుముందు ఎన్నో ఛానల్ వాళ్ళు అయితే సమాచారాలు తీసుకున్నారు, టీవీలు వేయడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ప్రైమ్ 9 వాళ్ళైతే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెంటనే సమాచారాన్ని సేకరించడము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కూడా వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వాలు చాలా చూసాము, వాళ్ళు చెప్పడం వరకే జరిగింది. మేము మీ ఊరు తీస్తేనే ఊర్లో అడుగు పెడతామన్నారు. అలాగే వాళ్ళ ప్రభుత్వం కాలం అయిపోయింది కూడా ఊర్లో అడుగు కూడా పెట్టలేదు. వాళ్ళు అన్నమాట అయితే నెరవేర్చుకున్నారు. కానీ మన పంచకర్ల రమేష్ బాబు గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ అన్న కానీ అలాగేమీ కాదు. అలా చేయకుండా కూడా వాళ్ళు ఏదైతే చేస్తానని మాట ఇచ్చారో అదే చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి 80వ వార్డు ఇన్ఛార్జ్. ఏదైతే పొల్యూషన్ కోరల్లో చిక్కుకొని ఉన్నటువంటి మా గ్రామం గత ప్రభుత్వాలన్నీ కూడా మా గ్రామాన్ని తరలిస్తామని చెప్పి మోసం చేసి తరలించకపోగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి తగ్గట్టుగా రమేష్ బాబు గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ మాకు ఇప్పించిన హామీని చక్కగా నెరవేరుస్తున్నట్టుగా, దాంతోపాటు ఈ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారు కూడా దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుంది, మా కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్న దానికి కానీ అన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తున్నందుకు ప్రైమ్ 9 వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే మాకు
కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న పరవాడ ఫార్మా సిటీలోని తాడి గ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రైమ్ 9 ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేయడంతో తాడి గ్రామాన్ని తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సింధు, దాదాపు 2 దశాబ్దాల సమస్యకి ప్రైమ్ 9 ఛానల్ పరిష్కారం చూపిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ళుగా కూడా కాలుష్యం కోరల్లో విలవలాడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది నీళ్లు గర్భం పోయింది. పిల్లలు కనీసం పెళ్లి చేయడానికి కూడా గ్రామానికి పిల్లలు ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా మనం విలువలోకి తెచ్చాం, వరుస కథనాలు ప్రచారం చేసాం. దీంతో ప్రభుత్వం కదిలింది. ఇటీవలనే ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ మొత్తం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఏం కావాలి, ఎలా చేయాలి మొత్తం కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మొత్తం 8 బృందాలు మొత్తం సర్వేకి శ్రీకారం చుట్టాయి. ఈ సర్వే కొనసాగుతుంది. మొత్తం గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇబ్బందులు పడ్డారు, అనారోగ్యం ఎవరు పడ్డారు, మీకు ఏం కావాలనేది కూడా మొత్తం అంతా కూడా చేస్తున్నారు. ఆ గ్రామాన్ని ఎక్కడా కూడా మొత్తం రాష్ట్రంలో లేని సమస్య, లేని విధంగా గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి. ఇది కూడా ప్రభుత్వానికి ఒక ఛాలెంజే. అటువంటి సమయంలో దాదాపు 20 ఏళ్ళకి ఎదురు చూసినప్పుడు కూడా మన కథనాలతో మాత్రం వాళ్ళు స్పందించడం జరిగింది. నిన్న సర్వే ప్రారంభించారు. మొత్తం 6 నెలల నుంచి సంవత్సరంలో మొత్తం గ్రామాన్ని వేరే ప్రాంతంలో నిర్మించేందుకు, వాళ్ళందరూ కూడా అక్కడ ఇల్లు నిర్మించి తాత్కాలికంగా ఇల్లు ఇచ్చేందుకు, భూమి ఇచ్చేందుకు, వాళ్ళ ఉపాధి చూపేందుకు మొత్తం కూడా చర్యలు తీసుకుంటుంది. చాలా కాలంగా వీళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ తాగటానికి నీళ్లు లేవు, సరిగా లేవు, తినటానికి తిండి లేదు, అంతా కాలుష్యం పడిపోతుంది. గ్రామాన్ని ఆనుకుని చుట్టూ పరిశ్రమలు, 100 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడే పనిచేసుకుని ప్రమాదాల్లో కొంతమంది చనిపోతున్నారు, అనారోగ్యంతో కొంతమంది చనిపోతున్నారు. ఈ విధంగా ప్రాణాలు పరిస్థితులు పెట్టుకుని విలవిల్లాడుతున్నటువంటి వాళ్ళకి మొత్తం కూడా ప్రైమ్ 9 అండగా నిలబడింది. ఆ గ్రామాన్ని తరలించేది ప్రభుత్వం నిర్ణయించినందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే మొత్తం కూడా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమందిని తరలించాలి, ఎక్కడ తరలించాలి, ఎంత భూమి అవసరం మొత్తం కూడా ఇవన్నీ సేకరించిన అనంతరం ఒక 6 నెలలు మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ 6 నెలలు తప్పకుండా కూడా తరలించి తీరుతామని చెప్తున్నారు. ఎమ్మెల్యే కూడా గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. పంచకల రమేష్ బాబు హామీ ఇచ్చారు. తన హామీని కూడా నిలబెట్టుకుంటానని ఆయన కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి తాడి గ్రామం తరలించేందుకైతే ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా వారికి ప్రైమ్ 9 అండగా ఉంటుంది. ఆ గ్రామం తరలించి వాళ్ళందరూ కూడా సురక్షితంగా అక్కడి నుంచి వెళ్ళి ప్రాణాలకు బయటపడేందుకు అండగా ఉంటారు కూడా తెలియజేయడంతో వాళ్ళంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం తాడి గ్రామం తరలిస్తే మాత్రం, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలుగా 4 ప్రభుత్వాలు 4 ముఖ్యమంత్రులను చూశారు. ఎవరు కూడా స్పందించలేదు. వచ్చి హామీ ఇవ్వటం, ఎన్నికల్లో వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం తప్ప ఎవరు కూడా స్పందించలేదు. ఈసారి మాత్రం మన ప్రయత్నం ఫలించింది, మన పోరాటం ఫలించింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ గ్రామాన్ని 6 నెలల్లో తరలించి వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.